హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి వాట్సాప్లో మన ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా మనకు మెసేజ్ పెడుతూ ఉంటారు ఫ్రెండ్స్. కొన్ని సందర్భాల్లో మనము ఆ మెసేజ్ని చెక్ చేయం. అటువంటి మెసేజ్ని అవతల వాళ్ళు డిలీట్ చేసిన డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ ఆప్షన్ ద్వారా అటువంటి మెసేజ్ని మళ్ళీ మనం నెక్స్ట్ ఓపెన్ చేసినప్పుడు ఏ విధంగా తెలుసుకోవచ్చు అనే దానికోసం నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్. దీనికోసం ముందుగా మనము ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అందుకే మనం ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఇక్కడ సెర్చ్ బటన్లో చాట్ బిన్ అని ఓపెన్ చేయాలి ఫ్రెండ్స్. అదేవిధంగా నేను ఈ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు అక్కడికి వెళ్ళి కూడా డైరెక్ట్గా లింక్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్, దీనికి వచ్చేసి 4.1 రేటింగ్ ఉంది ఫ్రెండ్స్. అలాగే దీని సైజ్ వచ్చేసి 3.5 MB. అలాగే 1 మిలియన్ పీపుల్ అనేది డౌన్లోడ్ చేసుకున్నారు ఫ్రెండ్స్. మనం డౌన్లోడ్ చేద్దాం. ఇప్పుడు డౌన్లోడ్ అయిపోయింది ఫ్రెండ్స్. డౌన్లోడ్ అయిపోయి ఇన్స్టాల్ అవుతుంది. దీన్ని ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. ఓపెన్ చేసినట్లయితే ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ అనేది అలౌ ఇవ్వని అడుగుతుంది ఫ్రెండ్స్. ఈ ఆప్షన్స్ అన్నిటికి మనం అలౌ ఇవ్వాలి. అలౌ ఇచ్చిన తర్వాత మనం ఈ యాప్ అనేది దాన్ని క్లోజ్ చేయాలి ఫ్రెండ్స్. క్లోజ్ చేసిన తర్వాత మనము వాట్సాప్ ఓపెన్ చేయాలి. ఇప్పుడు ఈ యాప్ అనేది ఏ విధంగా వర్క్ చేస్తుందో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు నా ఫ్రెండ్ పంపించిన మెసేజ్ ఆల్రెడీ డిలీట్ చేశాడు. ఈ డిలీట్ చేసిన ముందు మెసేజ్ని మనం ఇలా ట్యాప్ చేసి ఉంచి మనం కాపీ బటన్ మీద ప్రెస్ చేసినట్లయితే మనం అంతకు ముందు డిలీట్ చేసిన మెసేజ్లు అన్నీ కూడా మనకి ఇక్కడ చూపిస్తాయి ఫ్రెండ్స్. నా ఫ్రెండ్ వేర్ అనే మెసేజ్ని డిలీట్ చేశాడు ఫ్రెండ్స్. ఈ యాప్ను ఉపయోగించి మనము వాట్సాప్లో డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ ఆప్షన్ ద్వారా డిలీట్ అయిన అన్ని మెసేజ్లను కూడా మనము ఈజీగా తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఒకవేళ ఈ వీడియోకి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను వాటికి రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.